సభాధ్యక్షులు సోదరులు రమేష్ గారికి, అదేవిధంగా పెద్దలు డాక్టర్ సుబ్బారావు గారికి, ఎస్పి నగేష్ బాబు గారికి, సోదరులు పాతూరు నాగభూషణం గారికి, సిటిజన్స్ ఫోర్స్ సంస్థ మాధ్యమంగా సమాజానికి సేవలు అందిస్తున్నటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా వేదిక ముందున్నటువంటి సోదరిమణులకి, పాత్రికేయ మిత్రులకి, ప్రతి ఒక్కరికి ముందుగా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ, ఒక చక్కటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం నాకు అందించినటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు కూడా నేను తెలియజేస్తున్నాను. ఇది మనసులో నుండి వచ్చినటువంటి మాట. ఎందుకంటే మా తల్లిగారైనటువంటి బసవరాం తారకం గారిని మేము ఇదే క్యాన్సర్కి 1984వ సంవత్సరంలో మేము కోల్పోవటం జరిగింది. ఆ సందర్భంలో మా తల్లిగారు పడినటువంటి బాధ, వారు లింఫోమా అనేటువంటి ఒక క్యాన్సర్కి వారు బలైపోయారు. అప్పట్లో వారు పడినటువంటి ఇబ్బంది ఎంత బాధాకరంగా ఉంటుందో ఆ పరిస్థితి మనందరికీ తెలియనటువంటి విషయం. అయితే మేము దగ్గర నుండి చూసినటువంటి సందర్భంలో ఒక రకంగా మేము ఆవిడ పడినటువంటి బాధని మేము కూడా అనుభవించాము అని చెప్పక తప్పదు. వారిని కోల్పోయిన తర్వాత మా తండ్రి గారు నందమూరి తారక రామారావు గారు వెంటనే క్యాన్సర్ హాస్పిటల్ని నెలకొల్పాలి అని చెప్పి వారు సంకల్పించడం, ఆ తర్వాత బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ని వారు స్థాపించడం, ఎందరో క్యాన్సర్ గ్రస్తులకి దాని మాధ్యమంగా వారు సేవను అందించడం, ఆ హాస్పిటల్ని ప్రారంభిస్తున్నటువంటి సందర్భంలో మా తండ్రి గారు చెప్పింది ఒకటే, దగ్గర నుండి చూసాము, సంపూర్ణంగా వారికి ఒక పరిష్కారమో లేకపోతే వారికి ఆ బాధని తొలగిస్తాము అని చెప్పలేకపోయినా కనీసం వారికి సరి అయినటువంటి వైద్యం అందించాలి అనేటువంటి సంకల్పం. ఎందుకంటే అప్పట్లో ఈ పార్టీ క్యాన్సర్కి సంబంధించినటువంటి ఆరోగ్య వస్తువులు కూడా అప్పుడు సరిగ్గా లేవు. అప్పటి నుండి కూడా ఆ తల్లిగారి పేరు మీద స్థాపించడం వలన కావచ్చు, లేదా మా తండ్రి గారి సంకల్ప బలం కావచ్చు, ఏ విధంగా ఆ హాస్పిటల్ ఇప్పుడు తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించిందో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. ఇవాళ చూసినట్లయితే క్యాన్సరు ప్రబలిపోతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇందాక నాగభూషణం గారు అదే విషయాన్ని వారు తెలియజేశారు. 2022 సంవత్సరంలోనే, ఒక్క సంవత్సరంలోనే 14.5 లక్షల మంది క్యాన్సర్ బారిన పడ్డారు అని చెప్పి మనకి సర్వేలు తెలియజేస్తున్నటువంటి విషయం. అంటే మన దేశంలో ప్రతి 9 మందికి ఒకరు క్యాన్సర్తో నిర్ధారించబడుతున్నారు అని చెప్పి సర్వేలు తెలియజేస్తున్నటువంటి సత్యం. ఇటువంటి సందర్భంలో అంతటి బాధాకరమైనటువంటి అనారోగ్య పరిస్థితిలో సరి అయినటువంటి వైద్యం అందించడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం అందరికీ తెలుసు. అయితే ఏ ఆరోగ్యం పరిస్థితి అయినా సరే, ఒకటి ప్రివెన్షన్, అంటే రాకుండా మనం ఎలాగూ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తర్వాత ట్రీట్మెంట్ వచ్చిన తర్వాత ఏ రకమైనటువంటి ఆరోగ్య సహాయం వారికి అందించాలి, 3 వారికి అందించవలసినటువంటి ఆ బాధ నుండి నివృత్తి చేయడానికి ఏ రకమైనటువంటి సహకారం అందించగలం. ఈ 3 అంశాలు ఏ ఆరోగ్య కారణానికైనా ఇది చాలా ప్రధానమైనటువంటి. అయితే ఇవాళ చూసినట్లయితే ప్రివెన్షన్కి వచ్చేటప్పటికి సమాజంలో ఉన్నటువంటి వారు గుట్కాలు కావచ్చు, లేకపోతే పొగాకుకు సంబంధించి కావచ్చు, లేదా సిగరెట్లు కావచ్చు, లేదా మద్యం కావచ్చు, ఇవి సమాజంలో పెరిగిపోతున్నటువంటి సందర్భంలో, ఆ వాడకం పెరిగిపోతున్నటువంటి సందర్భంలో మనం సరిగ్గా వాటిని నిషేధించలేకపోతున్నాము. కనుక ఆ వ్యాధి బారిన పడకుండా ఎవరిని కూడా మనం నిరోధించలేకపోతున్నాం. కనుకనే సంఖ్య పెరిగిపోతున్నది అని ఇందాక నాగభూషణం గారు చెప్పినటువంటి మాట. ఆ రెండవది ట్రీట్మెంట్, ఏ రకమైనటువంటి వైద్య సహకారం మనం ప్రజలకు అందిస్తున్నాం అనేటువంటి విషయం.
ఒకానొక సందర్భంలో సర్వే చేసినప్పుడు 2 కారణాల వద్ద భారతదేశంలో పేదరికంలోకి ప్రజలు నెట్టివేయబడుతున్నారు. ఒకటి, వ్యవసాయానికైనటువంటి అప్పు తీసుకుని వచ్చి దాన్ని తిప్పి కట్టలేనటువంటి సందర్భంలో. రెండవది, అనారోగ్య బారిన పడిన తర్వాత వైద్యానికి అయ్యేటువంటి ఖర్చు వారి దగ్గర లేనటువంటి నేపథ్యంలో బయట నుండి అప్పు తీసుకుని వచ్చి దాన్ని తిప్పి కట్టలేనటువంటి సందర్భంలో ఈ 2 కారణాల వల్ల అత్యధిక సంఖ్యలో ప్రజలు పేదరికంలోకి నెట్టివేయబడుతున్నారు అని చెప్పి అనేక అంతర్జాతీయ సంస్థలు మనకి తెలియజేసినటువంటి విషయం. కనుక ఈ సందర్భంలో మనం ప్రజలకి వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా మనందరి మీద ఉన్నది. ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేయొచ్చు. క్యాన్సర్ వ్యాధిని కనుక మనం తీసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం క్యాన్సర్ సెంటర్స్ని నెలకొల్పడం, అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ అనేటువంటి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ని, ప్రపంచంలోనే అతి గొప్ప అతి పెద్ద హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని అందరూ కూడా కొనియాడుతున్నారు. దాని మాధ్యమంగా పేదలకి సహాయాన్ని అందించడం. ఈ మధ్య కాలంలో బడ్జెట్లో చూసాం క్యాన్సర్ కేర్ సెంటర్స్ని స్థాపించడం. అది మాత్రమే కాకుండా 36 ప్రాణాంతకమైనటువంటి అనారోగ్యాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం విదేశాల నుండి మనం తెప్పించుకుంటున్నటువంటి మందులకి కస్టమ్స్ని ఎత్తివేయడం, డ్యూటీ, ఇవన్నీ కూడా ప్రభుత్వాలు చేస్తూనే ఉన్నాయి. ఇది సరిపోతుందా అంటే సరిపోదు. ఎందుకంటే 144 కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశంలో అత్యధికులు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారని చెప్పి మనందరికీ తెలుసు. వైద్య సౌకర్యాలన్నీ కూడా ఈ మధ్యకాలంలో పట్టణాలకి పరిమితమవుతున్నటువంటి సందర్భంలో గ్రామీణ ప్రాంతంలోకి ఈ వస్తువుల్ని ఎలా తీసుకువెళ్ళాలి అనేటువంటి విషయం మీద మనమందరం కూడా దృష్టి కేంద్రీకరించవలసినటువంటి అవసరం చాలా ఉంది. ఇవాళ వారు తెలియజేశారు, మేము ఇంచుమించు ఒక గ్రామీణ ప్రాంతంలో మేము క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ కూడా మేము పెడుతున్నామని చెప్పి ఇందాక పెద్దలు చెప్పడం జరిగింది. రమేష్ గారు మనకి తెలియజేశారు. ఇది మనమందరం స్వాగతించదగ్గ విషయం. కేవలం అనారోగ్యం వచ్చినటువంటి వారికి వైద్య సహకారం అందించడం మాత్రమే కాదు, దాని మీద రీసెర్చ్ కూడా చేయవలసినటువంటి అవసరం. పురుషుల్లో చూసినట్లయితే ఇవాళ ప్రాస్టేట్ క్యాన్సర్ దగ్గర నుండి, కోలోన్ క్యాన్సర్ దగ్గర నుండి ఇవన్నీ కూడా పెరిగిపోతున్నాయి. ఓరల్ క్యాన్సర్ ఇవాళే చూస్తున్నాం, ఓరల్ క్యాన్సర్ కూడా పెద్ద ఎత్తున పెరిగిపోతుందని. మహిళల్లో చూసినట్లయితే బ్రెస్ట్ క్యాన్సరు, సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ ఇవాళ అత్యధిక మహిళలు మరణించడానికి కారణం అని చెప్పి మనకి నిర్ధారించడం జరుగుతుంది. అయితే దీని పట్ల అవగాహన మనం ఎలా పెంపొందించగలం, ప్రివెంట్ చేయాలి అని అంటే మనం ప్రజల్లోకి విషయాలు తీసుకుని వెళ్ళడం, లేదా గ్రామీణ ప్రాంతాల్లోకి ఏదైనా మెడికల్ బ్యాచెస్ని పంపించి అక్కడ స్క్రీనింగ్ చేయించడం. సాధారణంగా క్యాన్సర్ చాలా వరకు చివరి స్టేజ్ల్లోనే మనం కనుగొంటాం. ఎందుకంటే మొట్టమొదటి స్టేజెస్లో ఎక్కడా కూడా స్క్రీనింగ్ సరిగ్గా జరగనటువంటి సందర్భంలో ఎవరికి కూడా అర్థం కాదు ఎప్పుడు వస్తుంది. ఇప్పుడు ప్యాప్స్మియర్ అనేది చేసినట్లయితే మనకి సర్వైకల్ క్యాన్సర్ తెలిసిపోతుంది. కానీ ఎంతమంది మహిళలు గ్రామీణ ప్రాంతాల్లో చేయించుకుంటున్నారు? ఒక వయసు వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఈ వైద్య పరీక్షలు అన్నవి మనం చేయించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది అనేటువంటి విషయం మనకి ముందు ప్రజల్లో అవగాహన తీసుకురావాల్సినటువంటి బాధ్యత చాలా ఉంది. కనుక ఈ పట్టణ గ్రామీణ ప్రాంతాల మధ్య ఉన్నటువంటి ఆ దూరం ఏదైతే ఉందో దాన్ని భర్తీ చేస్తూ ఇవాళ కేవలం పట్టణ ప్రాంతాల్లో కాదు, ఈ వైద్య సౌకర్యాలన్నింటినీ కూడా మనం గ్రామీణ ప్రాంతాలకు కూడా తీసుకువెళ్ళవలసినటువంటి ఆ బాధ్యత సిటిజన్స్ ఫోర్స్ వాళ్ళు తీసుకున్నటువంటి సందర్భంలో వారిని హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా క్యాన్సరు కేవలం ప్రివెన్షను, ట్రీట్మెంట్ కాదండి. ఆ తర్వాత పాలియేటివ్ కేర్ అనేది, అంటే ఆ బాధని తట్టుకోవడం చాలా చాలా కష్టం. కనుక ఆ బాధలో, ఆ ఇబ్బందిలో, ఆ నొప్పిలో ఉన్నటువంటి ఆ పేషెంట్కి కనుక మనం కొంతైనా సరే ఆ బాధని మనం తగ్గించగలిగితే, ఆ నొప్పిని తగ్గించగలిగితే మనం ఆ పేషెంట్కి చాలా చాలా సేవ చేసినట్టు. మా తల్లిగారు నేను స్వయంగా చూశాను. కనుక ఆ పాలియేటివ్ కేర్ ఏదైతే ఉందో దాని మీద ఇప్పుడు చాలా చాలా రీసెర్చ్ జరగవలసినటువంటి అవసరం కూడా చాలా ఉంది. ఇప్పటికే చాలా జరిగింది, ముందుకు పాలియేటివ్ కేర్ తీసుకుని వచ్చారు, కానీ మరింత రీసెర్చ్ జరగవలసినటువంటి అవసరం కూడా దీంట్లో ఉంది.
కనుకనే కేంద్ర ప్రభుత్వం క్యాన్సర్ కేర్ సెంటర్స్ అని ప్రతి జిల్లాలో ఒక సెంటర్ని స్థాపించాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. మన బడ్జెట్లో కూడా చెప్పారు. దీని మాధ్యమంగా ఏంటంటే కుటుంబ సభ్యులు వెళ్ళి అక్కడ ఉండటం కావచ్చు, లేకపోతే క్యాన్సర్ గ్రస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఆ నొప్పి తగ్గించడానికి వారు అక్కడికి వెళ్ళి ఉన్నప్పుడు వారికి ఆ సౌకర్యాన్ని అందించడం కావచ్చు. ఇవన్నీ కూడా ఆ క్యాన్సర్ కేర్ సెంటర్స్లో మనం తీసుకునేటువంటి జాగ్రత్తలు. కనుక ఇవాళ ఈ క్యాన్సర్ మహమ్మారి పెరిగిపోయినటువంటి సందర్భంలో ఇందాక వారు చెప్పారు, కరోనా వచ్చిన దగ్గర నుండి హార్ట్ అటాక్ ఒకటి, లేదా క్యాన్సరు, మూడవది కిడ్నీ. ఇవి చాలా చాలా ఎక్కువగా మనం సమాజంలో చూస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం మంచి మెరుగైనటువంటి సహకారం, వైద్య సహకారం ప్రజలకి అందివ్వాల్సినటువంటి సందర్భంలో సిటిజన్స్ ఫోర్స్ వాళ్ళు ముందుకు వచ్చి వారు ఒక సామాజిక స్పృహతోటి, సామాజిక బాధ్యతగా వారు ఇవాళ ఈ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ ప్లస్ హాస్పిటల్ని స్థాపించడానికి ముందుకు వచ్చినటువంటి సందర్భంలో వారిని నేను అభినందిస్తున్నాను. ఇందాక అనుకున్నాం ప్రభుత్వాలు చాలా చేస్తాయి, కానీ ప్రభుత్వాలకి ప్రతి మారుమూల ప్రాంతానికి వెళ్ళేటువంటి సామర్థ్యం ఉండదు. అటువంటి సందర్భంలో ఇటువంటి సామాజిక స్పృహతోటి సంస్థలు ముందుకు వస్తే ప్రజలకి ఏదైతే ప్రభుత్వాలు అందివ్వాలి అని చెప్పి భావిస్తున్నారో వారికి సమర్థవంతంగా వీటన్నిటిని అందించేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి తెలియజేసుకుంటూ, ప్రభుత్వ ప్రాథమిక విధుల్లో స్వచ్ఛందంగా పాల్గొవాలంటూ, అట్లాగే రాజ్యాంగంలో మన పౌరులకి ప్రాథమిక విధులు ఏదైతే ఆర్టికల్ 51A ప్రకారం చెప్పారో అది దాన్ని ప్రమోట్ చేస్తూ ఉంటూ ఒకరికి ఒకరు సాయంగా ఉండాలి. అంటే దీని మోటోయే సిటిజన్ ఫోర్స్ మోటో, 1 ఫర్ ఆల్, ఆల్ ఫర్ 1. అంటే ఒక్కరి కోసం అందరూ, అందరి కోసం ఒక్కరు. మీరు ఈ స్లోగన్ ఏది తీసుకున్నా, మన ఒక్క జాతీయ జెండా కోసం మనందరం ఉన్నాం, మనందరి కోసం ఒక జాతీయ జెండా ఉంది మనల్ని కాపాడడానికి. అట్లాగే ఎవరికి ఏ ఒక్కరికి అవసరం వచ్చినా లక్షలాది మంది మనం ఉన్నాం అన్న మానవహారం తయారు చేసుకుంటూ ఈ రోజుకి సుమారు 90 నుంచి 95 వేల మంది వాలంటీర్స్ ఈ ఆర్గనైజేషన్లో ఏ ఒక్కరికి ఇబ్బంది వచ్చినా మేము ఉన్నాం రెడీగా అని చెప్పడానికి సంసిద్ధత వెలిబుల్చారు. వారి యొక్క సపోర్టు అన్నిటితో 40 సంవత్సరాల క్రితం మా సిస్టర్ చనిపోయినప్పుడు అనుకున్నటువంటి క్యాన్సర్ హాస్పిటల్ కట్టాలనుకున్న దానికి ఇప్పుడు నాంది కల్పన చేయడం జరిగింది. దీనికి నా కుటుంబ సభ్యులు, మిగతా మిత్రులు అందరూ కూడా ముందుకొచ్చారు. ఈ క్యాన్సర్ హాస్పిటల్ అన్నది ముళ్ళపూడి గ్రామంలో పామర్ నియోజకవర్గంలో మొదలవుతుంది. ఇది అత్యంత ఆధునికంగా, అంటే దీంట్లో కంటికి కనిపించేది నేనైనా, కనిపించని చాలామంది దాతలు కానీ వ్యక్తులు కానీ ఉన్నారు. వాళ్ళందరూ సహకారాలతో, ప్రభుత్వం సహకారంతో, ప్రభుత్వం నుంచి ఎటువంటి నిధులు తీసుకోకుండా దీన్ని స్వచ్ఛందంగా మనంతట మనమే నిర్మించుకునేటట్టు చేస్తున్నాము. దీనికి అనుభవం ఈవేళ నుంచే క్యాన్సర్ అన్నది వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది కాబట్టి క్యాన్సర్ రాకుండా ఉండడానికి ప్రివెన్షన్ అన్నదానికి అవేర్నెస్ క్యాంప్ చేయడానికి సిటీ క్లినిక్స్ ఇక్కడ మొదలుపెట్టాము. సిటీ క్లినిక్స్ మొదలుపెట్టాము. ఈ సిటీ క్లినిక్స్లో ఎప్పుడూ కూడా క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి. దాంతోపాటు మిగతా జబ్బులకు కూడా, ఎందుకంటే క్యాన్సర్ అన్నది మనిషికి క్యాన్సరే కాదు, మిగతా రోగాల వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది. కనుక మొత్తం చాలామంది డాక్టర్లు ముందుకు వచ్చారు ఇక్కడ సర్వీసెస్ ఇస్తామని చెప్పి. అందులో ప్రముఖులు మన ఆంకాలజిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారు కూడా ఉన్నారు. వారికి మా ధన్యవాదాలు. మేడం గారి యొక్క టైము చాలా తక్కువగా ఉన్నాను, ఎక్కువగా ఈ ఆర్గనైజేషన్ మాట్లాడలేకపోతున్నాను. మీకు ఇచ్చిన ఈ చిన్న పుస్తకంలో మొత్తం అన్నీ ఉన్నాయి. ఇప్పుడు నేను మా పాతూరు నాగభూషణరావు గారు, వారికి ఈ సంస్థ గురించి అవగాహన పూర్తిగా ఉంది, మా ఆశయాల గురించి అట్ల గురించి వారు సభను ఉద్దేశించి ఒక 2 ముక్కలు. నమస్కారం. ఈ రోజున ఒక మంచి కార్యక్రమం, అంటే హాస్పిటల్ అనేది చాలామందికి ఏంటంటే హాస్పిటల్ మంచి అంటే, ఎందుకంటే ప్రాబ్లం వచ్చిన రోజున ఆ హాస్పిటల్ దగ్గర ఉన్న డాక్టర్ కానీ హాస్పిటల్లో ఒక దేవాలయాలా కనపడుతూ ఉంటుంది. అటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని, అందులో పర్టికులర్గా క్యాన్సర్ లాంటి వ్యాధులు వచ్చిన తర్వాత చాలామందికి ఇంట్లో వాళ్ళు చనిపోతారని తెలుసు, కానీ ఏమీ చేయలేనటువంటి పరిస్థితి, ఆర్థిక పరిస్థితుల్లో అటువంటి రీహాబిలిటేషన్ లాగా వాళ్ళకి సర్వీస్ ఇచ్చేదానికి మరి పామర్ కాన్స్టిట్యున్సీలో అక్కడ శంకుస్థాపన కోసం ఈరోజు మనకు మధ్యకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మాజీ కేంద్ర మంత్రివర్యాలు, అదేవిధంగా మన అందరికీ అన్న
నందమూరి తారక రామారావు గారి పుత్రిక. మరి వారి పిల్లల్లో అందరికంటే కూడా ఒక 5 భాషలు మాట్లాడగలిగే కెపాసిటీ, అంటే తెలుగు, తమిళ్, అదేవిధంగా హిందీ, ఇంగ్లీషు, ఏదైనా సరే మాట్లాడటంలో అనర్గళం. మామూలుగా అయితే నేను తెలుగు అనర్గళం, ఇంగ్లీష్ మాట్లాడాలంటే కొంచెం తడబడాలి, హిందీ మాట్లాడాలన్నా తడవాలి. కానీ మన పురంధేశ్వరి గారు ఏ భాష అయినా మాతృభాషలాగా మాట్లాడగల కెపాసిటీ, అది మన తెలుగు ఆడబిడ్డగా మనందరం కూడా గౌరవించుకోవాలి, గర్వించాలని కూడా నేను మనవి చేస్తూ అటువంటి వారి చేతుల మీదుగా ఈ హాస్పిటల్ ఈ రోజున శంకుస్థాపన చేయటం. అదేవిధంగా మరి దీని కర్త కర్మ క్రియ మరి రమేష్ గారు, అదేవిధంగా మరి ఆంకాలజిస్టు సుబ్బారావు గారు, అచ్యుతరావు గారు, తర్వాత మన నగేష్ గారు, మరి ఇక్కడ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరి సోదరులకు, అదేవిధంగా పత్రికా విలేకరులకి, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ రోజున మనం కనుక కోవిడ్ అయిన తర్వాత 2 జబ్బులు బాగా తీవ్రంగా వస్తూ ఉన్నాయి. ఇదివరకు క్యాన్సర్ వస్తే 4-5 ఏళ్ళు 6 ఏళ్ళు కూడా బతికేవాళ్ళు. ఇప్పుడు క్యాన్సర్ వచ్చిన తర్వాత తెలుసుకునేటప్పటికే వాళ్ళకి ఇమ్యూనిటీ పడిపోయి వెంటనే 2-3 నెలల్లో కూడా చనిపోయే పరిస్థితి. నాకు తెలిసి ఒక వారం కిందట హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ చనిపోయింది. అంతకుముందు ఒక 5-6 నెలల కిందట మా బ్రదర్ వాళ్ళ వదిన 45 ఇయర్స్, కనీసం 6 నెలలు సంవత్సరం బతుకుతారనుకుంటే కూడా కానీ బతకకుండా అంత ఫాస్ట్గా, అంటే కోవిడ్ వచ్చిన తర్వాత కొంత బాడీస్లో ఇమ్యూనిటీ పడిపోవటం, మరి మనం తినే ఫుడ్ అన్నిటికంటే కల్తీ, అది అసలు మేజరు. డాక్టర్స్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు వైద్యం చేసేదానికంటే కూడా వైద్యానికి ముందు అసలు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు ఆ రిఫైన్డ్ ఆయిల్ వాడుతున్నారు, ఆ ఆయిల్ వల్ల ఎంత దారుణమైనటువంటి హెల్త్ పోతుంది అనేది. అదేవిధంగా కూరగాయలు కూడా డైరెక్ట్ మార్కెట్ నుంచి ఇచ్చి ఫెర్టిలైజర్స్, నేను వ్యవసాయం చేస్తున్నాను, నేనే చెప్తున్నాను, మందులు కొట్టకుండా ఒక్కరోజు కూడా వ్యవసాయం చేసే పర్లేదు. మహా అయితే 5-6 ఎకరాలు మేము ఆర్గానిక్ చేయగలుగుతున్నాం. ఆర్గానిక్ చేస్తే దానికి తగ్గట్టుగా మార్కెట్ ఉంటుందా. సో ఇవన్నీ కూడా హెల్త్ ఇష్యూస్లో మిగతా కంట్రీస్లో అయితే వేరుగా ఉంటుంది. ఇక్కడ చాలామంది దొంగతనంగా బ్యాన్ చేసిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మోడీ గారు లాంటి వాళ్ళు వచ్చి కొన్ని బ్యాన్ చేశారు. సపోజ్ యూరియా లాంటిది వేప నూనెతో మరి రైతులకు ఉపయోగపడే విధంగా చేశారు, రైతులకు ఆర్థికంగా ఉపయోగపడాలని. ఆవులకి సబ్సిడీ ఇస్తున్నారు, ఆవు పేడ ఆవు మూత్రం ద్వారా చేయమని. ఇవాళ మోడీ గారి వాళ్ళ కేంద్ర ప్రభుత్వంలో, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా మరి ఎన్నో మంచి కార్యక్రమాలు రైతులకు చేస్తున్నా కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి మరి ముఖ్యంగా మన అన్నగారు అప్పుడు ఎప్పుడో 83లోనే ₹2 పథకం పెట్టినప్పుడు పట్టిడు అన్నం పెట్టినటువంటి ప్రభుత్వం ఎందుకు మనకి అని చెప్పి మాట్లాడిన వ్యక్తి మరి అటువంటి ఈ వారి అమ్మాయి పురంధేశ్వరి గారు. మరి ముఖ్యంగా వాళ్ళ పార్లమెంట్లో మళ్ళీ రేపు ఇంతకుముందు ఎన్నో స్పీచెస్ కనుక మనం చూసినట్లయితే ఇవాళ రాను స్పీకర్లు తగ్గిపోతూ ఉన్నారు. అంటే సబ్జెక్టు మీద రీసెర్చ్ చేసి మాట్లాడాలి, దాని మీద అవగాహన పెంచుకోవాలని వాళ్ళు తగ్గిపోతున్నారు. కొంత భగవంతుడు బై బర్త్ ఇవ్వాలి, ఇచ్చిన తర్వాత మిగతాది మనం డెవలప్ చేసుకోవాలి. అటువంటి మన మేడం గారి చేతుల మీదుగా ఈరోజు శంకుస్థాపన చేయడం, ఈ హాస్పిటల్ ఎంతో త్వరగా మీరు పూర్తి చేసి ప్రజలకి సేవ చేయడానికి, ముఖ్యంగా క్యాన్సర్ పేషెంట్లకు మీరు అందుబాటులో తీసుకొస్తారని భావిస్తూ, అదేవిధంగా మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా మీ వెనక మేము ఉంటామని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.